ముచ్చట సంబరం మీద మొగన్ని మర్చిపోవడం అంటే ఇదేనేమో. తెలంగాణలో అయితే ఒక సామెత ఉంటదన్నమాట. ముచ్చట సంబరం మీద మొగన్ని మర్చిపోయినట్టు. ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకన్నానంటే బట్టలు ఎండేసానురా అసలుకు. సాయంత్రం 8 అయ్యేదాకా నాకు గుర్తే లేదు మేడ మీద బట్టలు ఎండేసానన్న విషయము. గుర్తు రాగానే మొత్తం తొందరగా వెళ్ళి బట్టలయితే తెచ్చి మడతపెట్టినా ఇగ. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు ఆడవాళ్ళకైతే కామన్ అన్నమాట. పొయ్యి మీద అన్నం పెట్టి, చాయ్ పెట్టి, కూర పెట్టి ఎదురింటి వాళ్ళో, పక్కింటి వాళ్ళో మాట్లాడుతూ ఉంటే అన్నం పెట్టిన విషయమే మర్చిపోతాం అన్నమాట. అది మాడి మసిబొగ్గయి వాసన వత్తంటే ఇల్లంతా పొగ గమ్ముకుంటే అప్పుడు అర్థమవుతుంది, ఓ రామశంకర నేనైతే అన్నం పెట్టినా కదా అనేసి. నాకైతే ఇలాంటి సంఘటనలు బాగా జరిగాయి అన్నమాట. మీకు ఎప్పుడైనా జరిగాయా లేదా అనేది కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియో విషయానికి వస్తే ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను అన్నమాట. చపాతీ అయితే చేశాను, అందులోకి ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను. ఎప్పుడైనా కూడా మనం కూర ఎక్కువ క్వాంటిటీలో వండితే అంత పర్ఫెక్ట్గా కుదరదన్నమాట. తక్కువ వండినప్పుడే మంచిగా వస్తుంది కదా. అసలు ఈరోజు కూర అయితే మామూలుగా లేదు, టేస్ట్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. మీకు కూడా క్రేవింగ్ స్టార్ట్ అయింది కదా, అయితే ఎందుకు ఆలస్యం, మీరు కూడా చపాతి ఆలు కర్రీ చేసుకొని తినేయండి, లేదా నేను పంపించాలా. అయినా మా కూర మీరేం తింటారులేండి. ఇంకేంటి మరి మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నారా? చూడడమే కాదబ్బా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నేను అడుగుతూనే ఉంటాను కానీ మీరైతే చెయ్యరు. ఇంకా ఈరోజు అయితే తినే టైం అయితే ఆసన్నం అయిందన్నమాట. ఇప్పుడు టైం వచ్చి 10:30 అవుతుంది. ఇంకా చపాతీలోకి అయితే కాంబినేషన్గా ఆలు ఫ్రై అద్దరిపోద్దన్నమాట. చూడడమే కాదు, మీ ఎడమ చేతితోనో కుడిమ చేతితోనో ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. ఓకే మరి ఇక ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే ఇంతే. ఇంకా బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.